హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పట్నం పిల్ల మనీషా. ఈరోజైతే మేము మా అమ్మాయి బర్త్‌డే కోసమని కేక్ అది కొందామని అయితే షాప్‌కైతే వెళ్తున్నాం అన్నమాట. ఎలాగో ఇక్కడ నేషనల్ డే కదండీ! వీళ్ళకి కూడా 2 డేస్ హాలిడేస్ ఇచ్చారు. ఇదైతే డిసెంబర్ 16థ్ అనమాట. 17 అయితే బర్త్‌డే. 16థ్‌ని ఈ సంవత్సరం అయితే చలి బాగా ఎక్కువ ఉందండి ఇక్కడ. డిసెంబర్‌లో చలి స్టార్ట్ అయ్యేది కానీ మరీ ఇంతలా కాదు. ఈ 2 డేస్ హాలిడేస్ అని పేరు గాని అసలు ఎక్కడికి బయటకి కూడా అంత వెళ్ళలేదన్నమాట. ఈ రోజునే 16థ్‌నే వెళ్ళాము. అదేనా ఇలా షాప్‌కి వెళ్ళాలి కాబట్టి. ఎండైనా కొంచెం తట్టుకోగలం కానీ ఈ చలి అయితే మాత్రం అసలు తట్టుకోలేనండి నేనైతే. వీళ్ళు చూసారు ఇక్కడ క్రికెట్ ఆడుకుంటున్నారు. మనకిలాగే ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ వీళ్ళు కూడా క్రికెట్ ఆడేస్తున్నారు. ఇంకా షాప్‌కైతే వచ్చాము. ఇదైతే లూలు మాట. ఫస్ట్ రాగానే మనకి క్రిస్మస్ ట్రీనైతే ఇప్పుడు వచ్చేది క్రిస్మసే కదా! డెకరేట్ చేస్తున్నారు. ప్రతి షాప్‌లో కూడా అలాగే ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా. ఇంకా కేక్స్ అవి చూస్తున్నాము. వాళ్ళు చూసుకుంటున్నారు ఏది కావాలి అని. వీళ్ళకి చాక్లెట్ ఫ్లేవర్ ఏదో కావాలంట. అది చూస్తున్నారు. ఇది ఒక్కొక్క కేక్ వచ్చేసి మాక్సిమం అన్నీ ఈ రేట్‌లోనే ఉన్నాయండి. 5.8, 3.8 అందులోనే ఉన్నాయి. అంటే ఒక మనకి 1100-1200 మధ్యలో ఉంటాయి వీటిలో కాస్ట్. నేను లాంగ్ వీడియో తీద్దామని అనుకోలేదండి. షార్ట్ వీడియో కిందే తీసి చిన్న చిన్నయి ఒక్కొక్క 1 మినిటే గదా! ఇవి పోస్ట్ చేద్దామని అనుకున్నాను. తర్వాత అనిపిచ్చింది ఇవన్నీ ఇలా లాంగ్ వీడియో కింద చేస్తే బావుంటుంది కదా! అంటే షార్ట్ వీడియో కింద ఎడిట్ చేసినప్పుడైతే చిన్న చిన్న బిట్స్ అన్నీ కట్ అయిపోతున్నాయన్నమాట. అంటే 1 మినిటే చేయాలి కదా! ఇలా ఎందుకు ఒకటే ఒక ఫుల్ వీడియో పెడదామని అనిపిచ్చి మళ్ళీ ఇలా చేస్తున్నాను. మేము ఎన్ని సార్లు సెలబ్రేట్ చేసుకున్నా ఎప్పుడు బయటకు వెళ్ళి ఇలా ఇది కొనుక్కున్నాం, కేక్ కొనుక్కున్నాం, ఆ రోజు ముందు రోజు ఇలా ఎళ్ళాం అని ఎప్పుడు వీడియోలుండవు కదా! అదే నేను ఇలా యూట్యూబ్‌లో వీడియో పెట్టాలి కాబట్టి నేను అన్నీ తీసుకున్నాను కదా! ఇవి నెక్స్ట్ ఇయర్ నేను చూసుకుంటే ఓహ్! లాస్ట్ ఇయర్ ఇలా ఎళ్ళాం కదా! అని ఒక చిన్న మెమోరీస్ కింద ఉంటాయి కదా! అప్పుడు అనిపిస్తది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కూడా కారణం అందుకేనండి. మా వాళ్ళకి మాత్రం ఇంకా అక్కడ షాపింగ్ అవ్వలేదు. ఇంకా వాళ్ళు చూస్తున్నారు ఏయో ఎదుకేసుకుంటున్నారు ఇద్దరు. ఇంక మనకి బర్త్‌డే అంటే కేక్ ఒకటే కాదు కదండీ! ఆ రోజైతే మనకి అక్క, ముక్క కూడా ఉండాలి కదా! ఇంకా మా అమ్మాయికి మటన్ అంటే ఇష్టమని మటన్ తీసుకుందామనైతే ఇంకా ఇలా వచ్చారన్నమాట. అక్కడైతే మనకి ఏ పీస్ కావాలంటే అది ఫ్రెష్‌గా కొట్టిస్తారు. ఫ్రెష్ అంటే అంత ఫ్రెష్ ఏమి ఉండదనుకోండి మనకలా. ఇదైతే కట్ చేసిన మీట్ మాట. మటన్ కూర తినమంటే తింటాను గానీ, ఇలాగా మటను, చికెన్ ఏంటి ఇలా కట్ చేసే చోట ఉండమంటే మాత్రం ఎందుకో ఆ స్మెల్ నచ్చదండి. ఇంకా స్ట్రాబెర్రీస్ మాట. ఇప్పుడు వింటర్ కదా! స్ట్రాబెర్రీస్ వస్తున్నాయి ఇప్పుడే కొంచెం. వీక్లీ 1 బాక్స్ అయితే తీసుకుంటామండి స్ట్రాబెర్రీస్ అయితే ఈ సీజన్ వెళ్ళేంత వరకు. మేము ప్రతి వారం ఎక్కువ ఫ్రూట్స్ అయితే ఇచ్చుకుంటాం. ఇయైతే ఇంకా గోవా. గోవా కూడా ఒక్కొక్కసారి చాలా కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం తక్కువలోనే ఉన్నాం. ఇంక ఈయన ఒక పావుగంట నుంచినైతే ఒక 2 కేజీలు మటన్ అయితే తీసుకొచ్చేసారన్నమాట. మరి కూరలోకి కొత్తిమీర కూడా కావాలి కదా! ఇంకా అది కూడా ఒక కట్ట అయితే తీసేసుకున్నాను. ఇంకివైతే ఫిష్‌లు మాట. ఇంకివేం తీసుకోలేదండి. ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి ఫ్రిడ్జ్‌లో. ఇంకేం తీసుకోలేదు. ఇంకా ఇవి చూడండి. ఇందులో పచ్చి రొయ్యలు, అలాగే చేపలు ఇంకా అందరూ అయ్యేంటి సాసేజా హ్మ్. సాసేజ్ అయ్యి కాదు. ఆళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఎక్కువ సాసేజ్ తెచ్చుకుంటదంట. దాని గురించి అవి ఏంటి అని అడుగుతుంది. ఇవైతే పచ్చి రొయ్యలు మొత్తం ఐస్ కట్టేసినాయి కదా! ఇలాంటివి ఎప్పుడు తీసుకోమండి. మామూలుగా కొంచెం ఫ్రెష్‌గా ఉంటాయి కదా! ఇందాక చూపించాను అలాంటివి అక్కడుంటాయి. అవే తీసుకుంటాం ఎక్కువ. ఇలా ఫ్రోజన్‌లో ఉన్నవైతే ఎప్పుడు తీసుకోలేదు. ఇవేంటో నాకు ఐడియా లేదండి అసలు. వాటి మీద పేరు కూడా లేదు. చూడ్డానికి పచ్చిరేలా ఉంది కదా! కానీ అంత పెద్ద పెద్దయి కూడా ఉంటాయా? ఏమో నాకైతే తెలీదు. ఇంక మనకెందుకులే అని అవి ఇంక పెట్టేసానక్కడ. ఇంక షాపింగ్ అయితే అయిపోయింది. ఇంక బిల్ ఏం చేస్తున్నారన్నమాట. ఇంక మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ వేరే చోటుకెళ్ళాలి. అదేంటో మీకు కూడా చూపిస్తాను.
మాల్‌లో ఉన్నంత సేపు చలి లేదు గానీ, ఇంక బయటికి రాగానే చలి స్టార్ట్ అయిపోయింది. గాలికి అక్కడ క్లైమేట్ చూసారా? అంతా మంచు పట్టేసిందనమాట. ఇక్కడ ఎందుకొచ్చామంటే ఫైర్ వర్క్స్ అంటే నేషనల్ డే అని చెప్పాను కదా! అప్పుడు ఫైర్ వర్క్స్ జరుగుతున్నాయి. అంటే ఎప్పుడూ ఒక చోటే జరిగాయి. ఈసారైతే 3, 4 ప్లేసెస్‌లో అయితే జరిగినాయన్నమాట. మళ్ళీ న్యూ ఇయర్‌కైతే ఫైర్ వర్క్స్ జరుగుతాయి. మనకంటే కామనే అండి ఇవి. మనకి పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్‌కి అలా ఎప్పుడు మనకి ఇలా కాలుస్తూ ఉంటారు గదా! ఇక్కడైతే నేషనల్ డేకి ఇంకా మళ్ళీ 31st నైట్ అప్పుడు గూడా ఇలా ఫైర్ వర్క్స్ జరుగుతాయి. ఇదైతే కరెక్ట్‌గా 3 మినిట్స్ అయితే కంటిన్యూగా ఇలా కాలుస్తారన్నమాట. అంతేనండి. అయిపోయింది. ఇదెక్కడనుకుంటున్నారు సముద్రం ఒడ్డుంటుంది గదా! మధ్యలో అక్కడ పెట్టారన్నమాట. ఇదిగో చూడండి చాలా కేర్ తీసుకుంటారు. ఇంక ఇక్కడైతే నెక్స్ట్ డే మార్నింగ్ మాట అంటే 17థ్‌ని పుట్టినరోజు రోజునమాట. ఇక మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కింద కూడా గారెలైతే వేసేసాను. ఇంక కొన్ని ఆవాలంటాం గదా! వాటికి కొంచెం వేద్దామనేసి పెరుగు కూడా తాలింపు పెట్టేసాను. ఇంక పప్పు రుబ్బేసి ఇలా ఫస్ట్ గారెలు వేసేసుకున్నాము. ఇంకా వీటితో పాటు మటన్ కర్రీ, అలాగే చికెన్ బిర్యానీ కూడా చేసుకున్నాము. చెప్పాను కదండీ! నేను లాంగ్ వీడియో తీద్దామని అనుకోలేదని. అందుకే ఇప్పుడు అనిపిస్తుంది అయ్యో! అన్నీ తీయాల్సిందే అని. ఇవేమో ఇగో నార్మల్ గారెలు, అవేమో ఆవాల కిందేసేసాను. అవి కూడా చాలా బా వచ్చినియండి. మజ్జిగ కూడా చాలా బా పీల్చుకున్నాయి. ఎందుకో ఎప్పుడు చేసి కన్నా ఈసారి ఇంకా టేస్ట్‌గా అనిపించినియి. నిజంగా చాలా బా వచ్చినియి. ఇంక ఇదైతే గులాబ్ జామ్ కూడా చేశాను. ఇంకా పాయసం కూడా చేశానండి ఆ రోజు. అది కూడా నేను తీయలేదు. అది కూడా బావుంది. అంటే పిల్లలొచ్చారు కదా! సాయంత్రం. వాళ్ళకి ఫస్ట్ వచ్చినప్పుడేమో ఇలా గులాబ్ జామ్ చేసి పెట్టాను. తర్వాత కాసేపు వాళ్ళు ఆడుకుని కేక్ అది కట్ చేసిన తర్వాతేమో కేక్ తింటారు గదా! తర్వాత వెళ్ళే ముందు కొంచెం పాయసం ఇచ్చాను. తినేవాళ్ళు కొంచెం గారెలవి తిన్నారు పిల్లలు. నేను ఈ గులాబ్ జామ్ ఎలా చేశాననేది షార్ట్ వీడియో కూడా పెట్టానండి. ఒకసారి నచ్చితే చూడండి. ఎక్కడ పగుళ్ళనేవి రాలేదు కదా! బా వచ్చినియి ఇవి కూడా. మా ఫ్రెండ్స్ ఇద్దరికి పంపించాను బిర్యానీ అవన్నీ కూడా. వాళ్ళు కూడా చాలా బావున్నాయన్నారు. యాక్చువల్‌గా చెప్పాలంటే బిర్యానీ, మటన్ కర్రీ మా హస్బెండ్ చేశారన్నమాట. ఇవన్నీ అయితే నేను చేశాను. అలా ఇద్దరం షేర్ చేసుకొని చేసుకున్నాం. ఇక్కడ మా అమ్మాయి రెడీగా కూర్చొని ఫ్రెండ్స్ కోసం వెయిటింగ్. వాళ్ళనేమో నేను 4:00 రమ్మన్నానన్నమాట. ఇదేమో ఎందుకు ముందు రమ్మనొచ్చు కదా! అని అలా కూర్చుంది. ఇంక వాళ్ళొచ్చారు. ఏంటంటే ఇంకా ఒక నలుగురు రావాలి పిల్లలు వాళ్ళ ఫ్రెండ్సు. వాళ్ళందరికీ కూడా కఫ్ అంటండి. క్లైమేట్ చేంజ్ అయింది కదా! దానివల్ల పాపం అందరికీ ఇప్పుడు తేడా చేస్తున్నాయి. వాళ్ళు రాలేదు. ఇంకిప్పుడు కేక్ కట్ చేస్తుందన్నమాట. ఆల్రెడీ నేను మార్నింగ్ ఒక చిన్న కేక్ అయితే కట్ చేసిందండి. అదైతే నేను వేశానన్నమాట ఇంట్లో. ఆ కేక్ అయితే మార్నింగ్ కట్ చేసేసింది. ఇంకిదైతే బయట కొనుక్కొచ్చింది. ఇప్పుడు ఫ్రెండ్స్‌తో పాటు కట్ చేస్తుందన్నమాట. ఈ పక్క అమ్మాయి ఉంది కదా! వైట్ టీ షర్ట్ ఏసుకుని, ఆ అమ్మాయిది కూడా సేమ్ ఇద్దరిది ఒకరోజే. ఆ అమ్మాయిది మా పక్క ఫ్లాటే. వాళ్ళు సెలబ్రేట్ చేసుకోలేదంట. ఇంక అందుకని అమ్మ, తను, నేను కట్ చేస్తాం అందని, ఓకే ఇద్దరు కట్ చేయండన్నా. మళ్ళీ ఇంకొక అమ్మాయి ఉంది కదా! మళ్ళీ ఆ అమ్మాయి ఫీల్ అవుతదని ఒక ముగ్గురు కలిపి కట్ చేసేసారన్నమాట ఇంకా. అది కేకు కొంచెం మెల్ట్ అయిపోయిందండి. ఏంటంటే నేనది ఫ్రిడ్జ్‌లో పెట్టలేదన్నమాట. ఒక 1 అవర్ ముందే నేను తీసేసాను.
చల్లగా ఉంటది కదా! క్లైమేట్ కూడా చల్లగా ఉంది ఎందుకులే అని తీసేసి ముందే పెట్టాను. ఈలోగా వాళ్ళొచ్చేమో వెంటనే కట్ చేయకుండా వాళ్ళు ఆడుకుని కాసేపు అలా అయ్యేసరికి అది కొంచెం మెల్ట్ అయిపోయిందన్నమాట. ఇంక అందుకే నాకు ఇలా ముక్కలు తీయడానికి రావట్లేదు. అప్పుడు స్పూన్ ఇచ్చాను. ఇంక ఒక్కొక్కళ్ళు ఆ స్పూన్‌తో పెట్టిందన్నమాట. తర్వాత ముక్కల కింద కట్ చేసి వాళ్ళకి ప్లేట్‌లో పెట్టిచ్చాను. Not like this. उसको भी मारो. Chicken in there. Food in this plate. Who knows? What's in it? Oh, it's ceramic. Oh, it's glass. Yeah. Ceramic. Stop. ఇదండి మా అమ్మాయి బర్త్‌డే అయితే ఇలా సింపుల్‌గా పిల్లలతో హ్యాపీగా సరదాగా అయితే ఇలా సెలబ్రేట్ చేసుకుందన్నమాట. వాళ్ళు ఇంత అల్లరి చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. చాలా అల్లరి చేశారు. నాకేమో వాళ్ళు పరిగెడుతున్నారు. ఇంకా ఇంట్లోనే రూమ్‌లో ఫుట్‌బాల్ అని ఏదో గోస్ట్ గేమ్ అంటే ఏయో ఆటలు ఆడారు ఒక 2, 3 గంటలు. ఆటలాడుకున్నప్పుడు నాకేం కాలేదు గానీ కింద నుంచి వాళ్ళు ఎవరన్నా వచ్చి సౌండ్‌లొస్తున్నాయని ఏమన్నా అంటారేమో అని ఒక పక్క భయమేసింది. కానీ ఎవరు ఏమి అనలేదు. థ్యాంక్ యూ అండి. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. బై.